హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం కమ్మనైన అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత 1½ కప్పు నీళ్ళు పోసుకున్న తర్వాత దాన్ని కలుపుతూ ఉడకనివ్వాలి. మనం బెల్లం మొత్తం కలిసిపోయి కొంచెం చిక్కగా ఉడికే వరకు కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం కలర్ చూసి భయపడవద్దు. నల్ల బెల్లం అని మంచి బెల్లం షాప్లో దొరుకుతూ ఉంటుందండి. దాన్ని మేము కొంచెం స్టోర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల చాలా రోజులు అయ్యేటప్పటికి ఇలా కలర్ మారింది అంతే. ఇలా కొంచెం చిక్కబడేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇంకో గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు వేపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇలా డ్రై ఫ్రూట్స్ మనం వేసుకోగలిగినవి ఏమున్నా కానీ వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇదే నెయ్యిలో 1 కప్పు బెల్లం వాడాం కదండి, అందుకని 1 కప్పు అటుకులు వేసుకుందాం. అటుకుల్ని బాగా దోరగా వేయించుకోవాలి నెయ్యిలో, అంటే అవి తెల్లగా వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా దోరగా వేగిన తర్వాత దీనిలో మనం 2 కప్పులు పాలు పోసుకోవాలి. 2 కప్పులు పాలు పోసి అటుకులు బాగా ఉడికే వరకు పాలల్లో ఉడకనివ్వాలి. బాగా అటుకులు ఉడికి చిక్కపడేదాకా మనం కలుపుతూ ఉండాలి, ఉడకనివ్వాలి అటుకుల్ని. దీనికి ఒక 4-5 నిమిషాలు పడుతుందండి. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసి తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న పాకం ఉంది కదండి, ఒక స్ట్రైనర్తో ఆ పాకం కూడా దీనిలో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా పాకం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందాక మనం వేపుకున్న జీడిపప్పు అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అటుకుల పాయసం ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.